నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఇటీవల కాలంలో ఏఐ సరికొత్త పుంతలు తొక్కుతున్నటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాం. ప్రస్తుతం గిబ్లీ ఆర్ట్ అనేటువంటి ఒక ట్రెండ్ ఇంటర్నెట్ని షేక్ చేస్తుందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గిబ్లీ ఆర్ట్ అంటే చాట్ జీపీటీ ద్వారా కావచ్చు, లేకపోతే గ్రూప్ ద్వారా కావచ్చు, వాళ్ళ ఇమేజ్ని ఇటు యానిమేట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాం. అంటే ప్రతిరోజు ఎవరి స్టేటస్లు ఓపెన్ చేసినా కానీ ఎక్కడో చోట ఇవి మనకు పడుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇది పెట్టకపోతే ఏమైపోతుంది అనేటువంటి ఒక ధోరణిలో వాటిని పెడుతున్నారు. ఎక్కువగా ఈ మధ్య ట్రెండ్ అవుతున్నటువంటి విషయం ఇది. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనిషి తన ప్రైవసీని కోల్పోతున్నాడు అనేటువంటి ఒక విషయం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది. నిజంగానే ఏఐ ప్రైవసీని దెబ్బతీస్తుందా? ఈ మొత్తం అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ చర్చ జరుగుతుంది. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు రాజేంద్ర గారు, అదేవిధంగా శ్రీకృష్ణ గారు. ఇద్దరు కూడా ఐటీ నిపుణులు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అంశానికి సంబంధించి. ముందుగా శ్రీకృష్ణ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. శ్రీకృష్ణ గారు, అంటే నేను అంటున్నట్లుగా ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ఎంత విపరీతంగా పెరిగిపోయిందో మనం చూస్తున్నాం. దానివల్ల మంచి ఎంత జరుగుతుందో కొంత చెడు కూడా జరుగుతుందనేది ప్రస్తుతం ఎక్కువగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అండ్ గిబ్లీ ఆర్ట్ గురించి మీరు అందరూ చూసే ఉంటారు, నాకు తెలిసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది ఇది. అయితే నిన్న మొన్నటి నుంచి ఏం నడుస్తుందంటే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసే విధంగా కొన్ని సంస్థలు దాన్ని వినియోగించుకుంటున్నాయి. అది చాట్ జీపీటీ కావచ్చు, లేకపోతే గ్రూప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ ఫేస్ని ఆ విధంగా అప్లోడ్ చేయడం వల్ల ఆ ఫేషియల్ ఏదైతే ఉంటుందో అవంతా కూడా క్యాప్చర్ చేసుకొని భవిష్యత్తులో మనకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. అసలు దీంట్లో వాస్తవం ఎంత, నిజాలేంటి, ఏం చెప్తారు? గిబ్లీ అనేది ఒక జిబ్లీ ఇదేంటంటే ఒక యానిమేషన్ వర్క్. యాక్చువల్గా జపాన్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే పాతగా పుస్తకాల్లో, అంటే కార్టూన్ పుస్తకాల్లో, కామిక్ బుక్స్ లో అదొక ఆర్ట్. దాంతో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అంటే 88లో, 2001లో అలాంటప్పుడు మై నైబర్ టోటోరో ఇట్లాంటి కొన్ని అది కూడా వచ్చాయి. అయితే అది ఇప్పుడు మనము ఏదైనా ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, అందులో కొన్ని క్యారెక్టర్స్ మనం లవ్ చేస్తాము, వాటిలాగా మనం అనుకరిస్తాం, వాటిని ఫాలో అప్ చేస్తాము. ఇది కూడా ఆ తరహాలోనిదే. అయితే దీన్ని మనం బిల్డ్ చేయాలంటే ఒక మామూలుగా ఆర్టిస్ట్ వెళ్ళి దాన్ని ఇలా చిత్రాన్ని గీసి అందులోకి పెట్టడం అనేది ఇంతకుముందు వరకు చూస్తున్నాం. సో అంత వెయిటింగ్ అవసరం లేకుండా ఈ ఏఐ వల్ల, అంటే ఏదైతే చాట్ జీపీటీ మనం అందులో అప్లోడ్ చేయడం వల్ల ఇది ఆ రకమైన ఆకృతి గల పిక్చర్ వస్తుంది, మనం యానిమేట్ చేసిన పిక్చర్ వస్తుంది. అది చాలా మందికి లైక్ వస్తుంది. దానివల్ల అందరూ అప్లోడ్ చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇక అది ఒక ట్రెండ్ సెట్టింగ్ లాగా ఉంది. అయితే ఇది ప్రైవసీకి ఒక రకంగా మనకు కొంచెం ఆబ్జెక్షనబుల్ గా ఉంటుంది. కానీ దీనికన్నా ముందు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, వేరే ఏ చోట ఏ సోషల్ మీడియాలో అయినా వాళ్ళకి ప్రైవసీ గురించి ఏమీ బాధ లేదు. వాళ్ళు ఎంత లైమ్ లైట్ లోకి వస్తున్నారు, ఎంతమంది వాళ్ళని చూస్తున్నారు, ఇది మనిషి సైకాలజీలో ఒక రకంగా ఏంటంటే మేము అందరికి చూపెట్టుకోవాలి అనే దాంట్లో ఉన్నప్పుడు చాలా ఇంతకన్నా తీవ్రమైన విషయాలు కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. ఇది ఒక సాకు. అంటే ఇప్పుడు ఏఐ వల్ల కొంతవరకు జరుగుతుంది. మనం ఇంటర్నెట్ లో కానీ ఎక్కడ కానీ అప్లోడ్ చేసినా అది ఏదో రకంగా ప్రైవసీకి భంగం కలిగించేదే. ఇది ఇంకొక స్టెప్ ఎక్కువ అయింది అంతే. అంటే ఇంకో ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే ఏఐ ఇప్పటి వరకు అంటే మనిషి ఇచ్చినటువంటి ఏదైతే మనిషి చెప్పినట్లుగానే చేస్తుంది, లేకపోతే ఆ ఇన్స్ట్రక్షన్స్నే ఫాలో అవుతుంది అనేది చూసాం. మీరు గ్రూప్ చూసుంటారు రీసెంట్ టైమ్స్లో. మనం ఏ విధంగా చాట్ చేస్తే మనకు రిప్లై కూడా అదే విధంగా వస్తుంది. మనం కొంత హార్ష్గా మాట్లాడితే హార్ష్గా వస్తుంది, లేకపోతే కొంచెం ప్రేమతో మాట్లాడితే ప్రేమతో వస్తుంది. సో ఇది ఒక కొత్త, అంటే ఇప్పటి వరకు లేదు. ఈ చాట్ జీపీటీ లేకపోతే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మాత్రమే వచ్చేది, ప్రాపర్ ఆన్సర్. కానీ ఇప్పుడు సరికొత్తగా వస్తుంది. మన ఎమోషన్స్ని క్యాచ్ చేసి మనం ఏం చెప్పదలుచుకున్నామో, ఎలా చెప్పదలుచుకున్నామో అలాగే ఆన్సర్ వస్తుంది. ఏంటిదంతా అంటే గ్రోక్ ను ఎలా డిజైన్ చేశారు అంటే, గ్రోక్ అనేది ఎక్స్ డేటాను మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంది. అంటే ట్విట్టర్ డేటాను యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంది. ట్విట్టర్ లో ఎమోషన్స్ ఉంటాయి. మనం ఎవరి మీద కోపం ప్రదర్శించాలనుకుంటే వాళ్ళ మీద కోపం, ఎవరి మీద ప్రేమ ప్రదర్శించాలనుకుంటే వాళ్ళ మీద ప్రేమ.
సో ఈ డేటాకు అన్ఫిల్టర్డ్ అంటే మనం ఏమి ఫిల్టర్ అప్లై చేయకుండా యాజ్ ఇట్ ఈస్ డేటాను వాళ్ళు ట్రైన్ చేశారు. అయితే ఇంతకు ముందు ఉన్న వాటికి ఏంటంటే కొంతవరకు కంట్రోల్ గా ఓకే మనం ఈ డేటానే ట్రైన్ చేద్దాము, మనము ఆ మోడల్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఎలా ప్రవర్తిస్తుందంటే మనం ఎలా ట్రైన్ చేస్తే అలా వస్తుంది. మీరు ఇప్పుడు ఒక చెట్టుకి అంటే ఒక బీరకాయ చెట్టు పెట్టి బీరకాయను కోసం ఎదురు చూస్తే బీరకాయ వచ్చినట్టు ఇక్కడ కూడా మనం ఎలాంటి డేటా ఇస్తే అలాంటి డేటాను చేస్తుంది. అయితే దీనికి ఏ రకమైన కంట్రోల్ లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి కంట్రోల్ లేదు. ఇప్పుడు ప్రింట్ మీడియాలో కానీ మామూలుగా రెగ్యులేటెడ్ మీడియా కానీ దాంట్లో కొన్ని నిబంధనలు కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. అది వాటిని అతిక్రమిస్తే వాటికి సంబంధించిన జరిమానాలు అవివో విధిస్తారు. సోషల్ మీడియా అనేది ఈ హద్దుల్ని చెరిపేసింది. చెరిపేయడం వల్ల ఇది ఒక యాక్చువల్ గా గ్రోక్ అనేది కొంచెం అడ్వాన్స్. ఎందుకు అంటే ఆ డేటాని ఏమి ఫిల్టరేషన్ ఏం లేదుగా, డైరెక్ట్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా మోడల్ ట్రైన్ చేశారు. అందువల్ల అది ఎలాంటి బిహేవియర్ మనిషిలో ఉందో అది యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. అయితే మళ్ళీ మొదటికి వస్తుంది ప్రశ్న ఎలాంటి అంటే మనిషి సహజంగా ఎంత బాగుంటే అది అంత బాగుంటుంది, మనిషి వికృతంగా ఉంటే అది కూడా వికృతంగా పనిచేస్తుంది. ఓకే రైట్. ఒక్కసారి రాజేంద్ర గారితో మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు, చాలా బాగా చెప్పారండి. సో మీరు ఎలా చూస్తారండి వ్యక్తిగతంగా వచ్చేటువంటి ఈ కొత్త టెక్నాలజీస్ కావచ్చు, సరికొత్త మార్పులు కావచ్చు, ఏంటంటే మంచి కొంత జరుగుతుందా అంటే డెఫినెట్గా జరుగుతోంది. ఎవరు క్రియేట్ చేసినా కానీ మంచి కోసమే క్రియేట్ చేస్తారు. కాకపోతే తెలియకుండానే ఇందులో కొంచెం చెడు కూడా దాగుందనేది ప్రస్తావన. మీరు ఎలా చూస్తారు? మన కృష్ణ గారు చెప్పినట్టండి, మనము దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మందికి ప్రైవసీ యొక్క ఇంపార్టెన్స్ తెలియదండి. దాని ఎంత ప్రైవసీ మన ఫోటో యొక్క ఇంపార్టెన్స్ కానీ మన అదర్ థింగ్స్ అన్ని జస్ట్ వస్తుంది, అందరూ అప్లోడ్ చేసేస్తున్నారు, సంథింగ్ ఏదో ఫోటో వస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, తాత్కాలికంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడెక్కడ సేవ్ అవుతుంది, ఎవరెవరు దాన్ని వాడుకోవచ్చు. నేను యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ గాను ఈ మన హ్యాకర్స్ దీన్ని ఎలా యూజ్ చేసుకుని రేపు ఉదయం దాన్ని ఎలా ప్రిటెండ్ చేస్తారు, దాన్ని ఎలా ఎక్స్పోజ్ చేస్తారు అనేది తలుచుకుంటే చాలా భయం వేస్తుందండి. చాలా ఇట్స్ వెరీ స్కేరీ టు నో దట్ ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఏ అనేది మనకి ఎలా అంటే మనకి సాధనంగా ఉండాలి తప్ప మన జీవితాన్ని నియంత్రించే శక్తిగా మారకూడదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వీఆర్ అడాప్టింగ్ టు ఎవ్రీథింగ్. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేట వరకు ప్రతిదానికి ఏతో మాట్లాడుతున్నాము. సో అది మనకి దట్స్ అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే అనేది ఒక మెకానిజం, ఒక మెషిన్ అండి. మెషిన్ మనకి హెల్ప్ చేయాలి తప్ప మెషిన్ మన పైన ఆధిపత్యం చెలాయించకూడదు. బట్ మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్, మనం చేస్తున్న తెలియకుండా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ తెలియకుండా చేస్తున్న రకరకాల యాక్టివిటీస్ వల్ల ఇది ఎలా మారుతుంది అనేది ఇట్స్ వెరీ క్వశ్చన్ అండి. రేపు ఏమవుతుంది అనేది చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. అంటే బేసికల్ గా ఏమవుతుందంటే ఇది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే దాన్ని నియంత్రించడం చాలా కష్టం అండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఇట్ అండర్స్టాండ్ ఇట్. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్ గా ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సీసో అండ్ నేను చాలా మంది ట్రైన్ కూడా చేస్తుంటాను. వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు కరెంట్ పీపుల్ జనాలు చూడండి, మన రీసెంట్ జనరేషన్ చూస్తుంటే ప్రతిదీ వాళ్ళు ఏమి డిపెండ్ అయిపోతున్నారు. మీకు ఒకటి తెలుసు అనుకోండి, తెలిసిన తర్వాత దాన్ని ట్యూన్ చేసుకొని ప్రాపర్ షేప్ లో తీసుకొని దాన్ని వాడడం చాలా ఇంపార్టెంట్. కానీ తెలియకుండా వచ్చి కలిసిన ప్రతి కంటెంట్ ని ఏఐకి చేసి మాట్లాడడం వల్ల నేనేం చూస్తున్నానంటే పీపుల్ ఆర్ లూజింగ్ దట్ నాలెడ్జ్ అండ్ దే ఆర్ అవే ఫ్రమ్ వాట్ దే సపోజ్ టు డూ. అది చాలా మిస్ అవుతున్నాం. ఐ థింక్ వీఆర్ లూజింగ్ అవర్ నాలెడ్జ్ అండ్ వీఆర్ లూజింగ్ అవర్ మైండ్ సెట్ అండ్ సంథింగ్ అండ్ దాన్ని వాడుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. అండ్ ప్రైవసీ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. మీరు చూసింటారు మన గవర్నమెంట్ కూడా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకొచ్చింది. యూరోపియన్ సిటిజన్ యాక్ట్, GDPR అని ఉంది. రకరకాల యాక్ట్స్ వస్తున్నాయండి. బట్ ఎవరిస్తున్నారు ఇన్ఫర్మేషన్? మనం మన ఫోటోని అప్లోడ్ చేస్తున్నాము, మన పర్సనల్ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాము, మన ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాము. అప్లోడ్ చేస్తే మనకు ఫోటో వస్తుంది, ఎస్ బాగుంది, చాలా బాగుంది, మంచిగా ఒక ఎంజాయ్ చేస్తున్నాం.
కానీ ఫోటో వెళ్ళి ఎక్కడ సేవ్ అవుతుంది, దాన్ని ఎవరైనా తీసుకోగలుగుతున్నారా, ఏమైనా తీస్తున్నారు అనేది బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ప్రాపర్ వాట్ ఈస్ దట్ ఐ కెన్ సే దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఎవరికి తెలియదు అది. అవును. సో ఇప్పుడు దాన్ని ఎవరు ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారో, దాన్ని ఎక్కడ ఏం చేస్తున్నారో మనకేం తెలియదు. మన దగ్గర అవుట్పుట్ ఎంజాయ్ చేస్తున్నాం అంతే. అంతే అంతే మనకు వస్తున్న మనం చూస్తున్న మనకి కళ్ళెదురుగా కనిపిస్తున్న కొన్ని చూస్తున్నాము, మనము ఎంజాయ్ చేస్తున్నాం. మన కృష్ణ గారు చెప్పినట్టు ఆ ఫోటో తీసుకొస్తాం, వెళ్ళి వాట్సాప్ స్టేటస్ లో పెడతాము, లేకపోతే ఫేస్బుక్ లో పెడతాము. ఓ 10 లైక్లు 20 లైక్లు వస్తాయి. వచ్చిన తర్వాత అమ్మాయి నా దానికి వచ్చింది అనుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా నిన్నే మొన్న మా ఫ్రెండ్ దగ్గర చూశాను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, 2 పిల్లలు, ఆడపిల్లలు, ఆయన వాళ్ళ వైఫ్ అందరిది పెట్టేశాడు ఫోటో. అంటే అది వచ్చిందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, దాని ఫోటోని వాళ్ళు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఫోటో ఇచ్చాడు ఆయనకి. వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లల ఫోటో వెళ్ళి మన ఇంటర్నెట్ లో పెట్టిన తర్వాత రేపు ఉదయం దానివల్ల ఏమైనా భద్రతా ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరండి? ఇది తెలియకుండా చేస్తున్నాం, అసలు పట్టించుకోవట్లేదు, ఎవరు దాన్ని చూడట్లేదు. ఓన్లీ ఫర్ టెంపరరీ ఎంజాయ్మెంట్ కోసం, ఫర్ లైక్స్, 24 hours లైక్స్ కోసం వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ మిజరబుల్. అంటే చాలా మంది ఇప్పుడు గ్రోక్ విషయంలో, ఓపెన్ ఏ విషయంలో మాట్లాడుతున్నారు, కానీ నాకు తెలిసి ఎప్పుడో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చినప్పుడే అసలు జనాల ప్రైవసీ ఎప్పుడో పోయింది. ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కానీ ఎక్కువగా అప్పుడే పోయింది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తా ఉంది, ఏంటి, ఎవరు యూజ్ చేసుకుంటున్నారు ఎవరికీ తెలియదు. రాజేంద్ర గారు అంటున్నట్లుగా అంటే ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ కూడా లేవు. అంటే సామాజికంగా కొంతమంది ఇప్పుడు వాళ్ళు లైక్స్ రాకుంటే ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చూస్తే వాళ్ళు ఎవరు నాకు నచ్చట్లేదు, లేకుంటే అదొక రకమైన డిస్కరేజింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. కానీ ఇప్పుడు ఎవరు చూడట్లేదు మన ఫోటోల్ని, అది ఒక అంటే ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని రాజేంద్ర గారు చెప్పినట్టు ఇంకొకటి విషయాన్ని అక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడ ఏంటంటే ఈ కంపెనీస్, ఏవైతే కంపెనీస్, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ మన డేటాని తీసుకొని మన మీద ఒక రకమైన, వాళ్ళకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గిబ్లీ కావచ్చు, ఇంకోటి మనం ఇస్తున్న డేటా వల్లనే అది వాళ్ళు ఆ సిస్టమ్స్ బిల్డ్ చేయగలుగుతున్నారు. అది ఫ్యూయల్ అన్నట్టు, దానికి ఒక ఇంధనం లాంటిది. సో ఏదైనా ఫ్రీ స్కీమ్ ఉంది అంటే అది యాక్చువల్గా వీఆర్ యూజ్డ్ బై దెమ్. అది కొంచెము గమనించాల్సిన విషయం. వాళ్ళందరికీ డేటా, ఇంత డేటా మనం ఇండైరెక్ట్ గా ఇస్తున్నాం. ఇప్పుడు మన ఇండియాలో 1.3 బిలియన్ పీపుల్లో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు వాడితే ఈ టెక్నాలజీని ఏదో రకంగా, ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదో రకంగా వాళ్ళు సంబంధించిన కంటెంట్ ను అప్లోడ్ చేయడం వల్ల ఈ అప్లోడ్ అయిన కంటెంట్ మనకి తిరిగి మనల్ని ఈ రకంగా బతకాలి, లేకుంటే ఈ రకంగా మీరు డెసిషన్ తీసుకోవాలి, ఈ రకంగా మీరు ఉండాలి అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. అవును, వాళ్ళు బిల్డ్ చేసే సిస్టమ్స్ అన్ని కూడా వాళ్ళంటే అఫ్ కోర్స్ మేము కూడా అందులో పార్టే, మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి వి షుడ్ బి అవర్ సెల్ఫ్. యాక్చువల్ గా మనం ఎవరైనా సరే అది అందులో భాగం అయిపోయాము. ఆ భాగం అయిపోయి మనం ఒక రకమైన సిస్టాన్ని బిల్డ్ చేస్తున్నాం. అది వేరే వాళ్ళ నుంచి, వేరే లోకం నుంచో, వేరే ఏలియన్స్ నుంచో ఈ డేటా తీసుకోవట్లేదు. మనం తీసుకున్న డేటా మన గల్లీ నుంచి, మన ఇంటి నుంచి, మన దగ్గర నుంచి వస్తుంది. దాని వల్లనే అంత పెద్ద సిస్టమ్స్, అంత రోబస్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేయగలుగుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మనము మెకానికల్ వరల్డ్ తీసుకుంటే, మెకానికల్ వరల్డ్ లో అంటే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. కార్ కానీ ఏదైనా ఒక రకమైన మెకానికల్ వస్తువు, అలాంటిది ఇది తయారు చేసేవాడికి వాడేవాడికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. తయారు చేసేవాడు దాని గురించి అన్ని విషయాలు క్లుప్తంగా నేర్చుకొని, డీటెయిల్డ్ గా నేర్చుకొని దాన్ని తయారు చేస్తాడు, వాడతాడు, చూస్తాడు, బాగుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ విషయంలో ఎవరైతే తయారు చేస్తున్నారో దాన్ని డైరెక్ట్ వాడడం మంచి పద్ధతి కాదు. అంటే వాళ్ళు నేర్చుకోవడం ఎప్పుడు ఆపకూడదు. ముఖ్యంగా విద్యార్థుల్లో నేను గమనించింది ఏంటంటే, రాజేంద్ర గారు చెప్పినట్టు చాలా మంది డైరెక్ట్ వాడుతున్నారు దాన్ని. ఇప్పుడు ఏదైనా కాలేజీలో అసైన్మెంట్స్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్ ChatGPT అది వాడి అసైన్మెంట్స్ చేసి, దానివల్ల వాళ్ళకు సహజంగా పెరగాల్సిన తెలివితేటలు ఏవైతున్నాయో అవి యాక్చువల్ గా చాలా, మనం ఒక స్టెప్ ముందుకు 2 స్టెప్లు వెనక్కి వెళ్తున్నాం. అది చాలా అవరోధంగా, అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్. మిగతా విషయాలు అనేవి పక్కన పెడితే మనకి ఏంటంటే ప్రతిభ ఏమవుతుందంటే వెనక్కి వెళ్తుంది.
మనం ఇప్పటి వరకు ఇప్పుడు నేను చెప్తున్న కార్ ఎగ్జాంపుల్, కార్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో, కారు ఇంజనీర్ తయారు చేసే ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, తనకి ఈ జాయింట్ పెట్టి ఎవరైనా తెలియాల్సిందే, తను ప్రాక్టికల్ గా చూడాల్సిందే. అప్పుడు మాత్రమే తను మంచి కారును తయారు చేయగలడు. అవును. ఇదే విషయాన్ని మనం సాఫ్ట్వేర్ కి అప్లై చేస్తే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెన్ ఎవర్ హీ స్టార్టింగ్ హిస్ కెరీర్, తను డైరెక్ట్ ChatGPT చూసి చేస్తే యాక్చువల్ అందులో లోతుపాతులు కావచ్చు, లేకుంటే దాని స్కేలబిలిటీ ఇష్యూస్ కావచ్చు, ఇంకా మిగతా ఇష్యూస్ సాల్వ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇంకా కెరీర్ బిగినింగ్ లోనే దాని మీద డిపెండ్ అయితే వాళ్ళు చాలా ముందుకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఫండమెంటల్స్ ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అది ఒక తప్పు జరుగుతుంది. అది విద్యార్థులు కానీ, ఎవరైతే కెరీర్ పరంగా ఎదగాలనుకుంటున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఖచ్చితంగా ఇది గమనించాల్సిన విషయం. ఎస్. అండ్ రాజేంద్ర గారు, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫాల్స్ డేటా ఎక్కువగా ఈ సోషల్ మీడియా యాప్స్లో కావచ్చు, లేకపోతే గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో కూడా కావచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా తలనొప్పి వచ్చిందనో, లేకపోతే దగ్గు వచ్చిందనో, వెంటనే ఈ మధ్య అందరూ ఏం చేస్తున్నారంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా గూగుల్ ఓపెన్ చేసి ఐఎమ్ సఫరింగ్ విత్ దిస్, వాట్ సొల్యూషన్ అని సెర్చ్ చేస్తున్నారు. అదేకంగా తలనొప్పి వచ్చిందంటే క్యాన్సర్ అని చెప్పేస్తుంది, ప్యానిక్ అయిపోతున్నారు. సో అలా కూడా అవుతుంది. అంటే ఎక్కువగా అంటే ఎంతవరకు ఆధారపడాలో దాన్ని మించి ఆధారపడుతున్నాం. సోషల్ మీడియా లేకపోతే ఈ యాప్స్ని నమ్మి, లేకపోతే ఇంటర్నెట్ని నమ్మి, అందులో ఉన్న డేటా చాలా ప్రాంప్ట్గా ఉందని దాన్ని ఎక్కువగా నమ్మేస్తున్నారు కూడా. అందులో ఏదైనా క్యూర్ అయ్యేందుకు ఏదైనా ఉంటే అది ఫాలో అవుతున్నారు, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మెడికల్ విషయంలో ఇలా చాలా విషయాల్లో కూడా ఫాలో అవుతున్నారు. ఎలా చూస్తారు? అంటే తగ్గించుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉందంటారా? అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను ఎంసీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చునేటప్పుడు మేము డిస్కస్ చేస్తున్నప్పుడు, నీకు ఎన్ని నెంబర్లు మొబైల్ నెంబర్ తెలుసు అంటే నేను ఒక 100 నెంబర్లు నాకు తెలుసు అనేవాడిని. ఇంకెవరంటే నాకు ఒక 120 నెంబర్స్ తెలుసు అనేవాడిని. సో అప్పుడు మనకి టెక్నాలజీ లేదండి. నాకు టెక్నాలజీ అంటే మనం పేపరు, పెన్ను అదే వాడేవాళ్ళము. లేటర్ కంప్యూటర్ వాడడం స్టార్ట్ చేసాం హైదరాబాద్ లో. నేను ఎంసీ చదువు 98 లో ఇప్పుడు కంప్యూటర్ వాడడం స్టార్ట్ చేసాము, రైట్. సో ఈ ఏదైతే రికలెక్ట్ చేసి, ఏదైతే మనకి మన నాలెడ్జ్ ఏదైతే ఉండేదో రిమెంబర్ చేసుకునేది చాలా బాగుండేదండి, రైట్. స్లోగా ఈ మొబైల్స్ వాడటం, కంప్యూటర్ అయినా నో ప్రాబ్లం, మొబైల్స్ వాడడంతో ఎలా అవుతుందంటే, నాకు ఇప్పుడు హార్డ్లీ మీరు చెప్పమంటే నాకు ఒక 4-5 ఫోన్ నెంబర్ పిలిచి నాకు తెలియదు నాకు, రైట్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏమవుతుంది, మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ థమ్స్. ఏ ప్రాబ్లం రాగానే ఫస్ట్ గూగుల్. ఈవెన్ మన కృష్ణ గారు చెప్పినట్టు మేము కూడా అదే చేస్తాం. ఫీవర్ రాగానే ఫస్ట్ R&D చేసేస్తాం. ఏంటది, మనకున్న నమ్మకం ఏంటంటే నాకు ఇంకెవరికి తెలియదు, అదొక పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు సైబర్ క్రైమ్ జరుగుతుంది కదా, మీరు రీసెంట్ గా చాలా న్యూస్ లన్నీ చూస్తున్నారు సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ లో మీరు తెలుసుకున్నారంటే మాక్సిమం సైబర్ క్రైమ్ జరుగుతుంది ఓన్లీ ఫర్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి. వీళ్ళే సైబర్ క్రైమ్ కి బానిసలు ఇదవుతున్నారు. సైబర్ క్రైమ్ వాళ్ళే డబ్బులు పోగొట్టు. అవును ట్రూ అది. అవును, నేను సర్వే కూడా అదే చెప్తుంది. ఎక్కువగా చదువుకున్న వాళ్ళే వల్ల పడి పోగొట్టుకుంటున్నారంట. చదువుకున్న వాళ్ళు ఏమవుతున్నారంటే నేనే అన్ని చేయగలుగుతాను, నేను చేస్తాను, నేను చేసుకుంటానని చెప్పి చాలా మొబైల్ ప్రపంచం తీసుకొని ప్రతిదీ దాంట్లో అసలు అంటే మీరు అంటున్నట్లుగా ఫాల్స్ వెబ్సైట్స్ కూడా ఎన్ని ఉన్నాయి. ఒక పేమెంట్ చేయాలని గూగుల్ ఓపెన్ చేస్తే 100 వెబ్సైట్స్ ఉండే, దాంట్లో 1-2 ట్రూ ఉంటాయి, మిగిలిన ఫాల్స్ వెబ్సైట్స్. పొరపాటున లింక్ ఓపెన్ చేసి పే చేస్తే ఆ డబ్బులు ఎవరికి పోతున్నాయో కూడా తెలియదు. అండ్ వి కాంట్ క్వశ్చన్ ఎనీవన్. ఇప్పుడు నేను ఎప్పుడు అందరికి చెప్తుంటాను ఒక మాట. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, ఒక థీఫ్ ఉంటాడు, థీఫ్ డబ్బులు కావాలి, మన దగ్గర డబ్బులు ఉంటాయి. ఇది మినిమం కామన్ సెన్స్ ఇది, రైట్. ఒక 30-40 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాం అనుకోండి, 30-40 years, దొంగ అనేవాడు మన ఊర్లో ఉంటాడు. ఏదైనా దొంగతనం జరిగింది అనుకోండి, అరే ఇటు దొంగరా, ఇటు మన ఊరికి వచ్చి మన ఇంటికి వచ్చి ఉంటాడు, ఇడే అయ్యి ఉంటాడు అని చెప్పి 3-4 పట్టుకుంటాం. పట్టుకుని 4 డబ్బులు వేస్తాం, మన డబ్బులు మనకు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితి డిజిటల్ ప్రొఫెషన్ లో ఎలాగున్నామంటే 800 కోట్ల మంది దొంగలు మీ చుట్టుపక్కల ఉన్నారు. మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీ ఎదురుగా నేను కత్తి పట్టుకుని నిల్చున్నాను అనుకోండి, మీరు అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. బట్ ఈ 800 కోట్ల మంది నుంచి ఎవరు ఎక్కడి నుంచి మిమ్మల్ని వచ్చి అటాక్ చేస్తున్నారో, మీ కంప్యూటర్ నుంచి, మీ మొబైల్ నుంచి ఏం చేస్తున్నారో మీకు తెలియని పరిస్థితులు ఉండేటప్పుడు మీరు మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారండి? అలాగే మీకు కృష్ణ గారు చెప్తున్నప్పుడు ఒకటి, ఇది ఎలా ఉందంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీను మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ వస్తుందండి, చాలా ఇంపాక్ట్.
అవును. వాడు ఫోటో పెడతాడు, ఫోటో పెట్టిన తర్వాత చూస్తాడు నా ఫోటోని ఎంతమంది రోజుకి, నా ఫోటో స్టేటస్ ఎంతమంది చూస్తారు, ఫోటోలు ఎవరో సరిగ్గా చూడకపోతే నా పోస్టర్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి అదొక మానసిక ఒత్తిడి, సైకలాజికల్లీ లో అవుతారు, లో అయిపోతారు. ఒకప్పుడు మనం చదువుకున్నట్టు మన మోటివేషన్ లెవెల్స్ కానీ మనకున్న యాంగ్జైటీ కానీ అవన్నీను ఈ రోజు పిల్లల్లో లేదండి. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, కాపీ పేస్ట్ చేస్తారు, కాపీ పేస్ట్ చేసి అదేదో అడుగుతారు, చెప్తారు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చావో మనకు తెలుసుకునే పరిస్థితులు ఉంటారు. అది చదవాలంటే మనకు అదొకటి మన టైం వేస్ట్. ఇప్పుడు వీ కెనాట్ స్పెండ్ అవర్ టైం, రైట్? అది అర్థం చేసుకుని మనకు తెలియదు. అది తీసుకెళ్ళి మళ్ళీ కాపీ చేస్తారు, పేస్ట్ చేస్తారు, అది ఎర్రర్ వస్తుంది. ఆ ట్రబుల్ షూటింగ్ చేయడం రాదు, రైట్? సో అసలు ఏఐ వచ్చిన తర్వాత లాస్ట్ 3-4 years నుంచి చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్. యాజ్ అ సీనియర్ ప్రొఫైల్స్ ఉండేటప్పుడు నేను ఒకప్పుడు ఒక ఆర్టికల్ రాయాలంటే ఒక 2-3 days 1 week స్పెండ్ చేసేవాడిని. నా ఐడియాస్ నేను స్పెండ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ వన్ ఆర్టికల్ అండ్ ఐమ్ జస్ట్ ట్యూనింగ్ ఇట్ అండ్ ఐఎమ్ పోస్టింగ్ ఇట్ అనే డిఫరెంట్ నా లింక్డ్ఇన్ పేజ్ కానీ నా మీడియంలో కానీ పోస్ట్ చేసుకుంటున్నాను, రైట్? దట్స్ ఓన్లీ ఫర్ టు జనరేట్. బట్ ద పీపుల్ ఎవరైతే మనకి ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లేకపోతే రకరకాల వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎక్కడ దాన్ని వాడాలనేది చాలా చాలా వాళ్ళకి తెలియక అది చూస్తుంటే సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఐమ్ బెట్ వెరీ స్కేర్డ్ టు నో దట్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనకి ఎప్పుడు మన క్రియేటివిటీకి ఏ అనేది తోడయి మనం మన ప్రపంచాన్ని కొత్తగా రూపుదిద్దుకోవాలి తప్ప దాన్ని అదే మన ప్రపంచం అని వెళ్తే మాత్రం ఐ థింక్ సో శ్రీకృష్ణ గారు, అంటే సందర్భం కాకపోయినా కానీ ఇటీవల ఎక్కువ జరుగుతుంది కాబట్టి చెప్తున్నా, ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా చాలా మంది ఆన్లైన్లో బెట్టింగ్లు పెడుతూ ఉంటారు. ఫిజికల్గా అయితే ఒక డైస్ తీసుకుంటే 6 numbers ఉంటాయి, మనం ఒక దానిపైన బెట్టింగ్ పెడితే అది పడుతుందని ఖచ్చితంగా తెలుసు. అసలు ఆన్లైన్లో అసలు ఆ డైస్ మనకు అసలు ఆ నెంబర్ వస్తుందో లేదో తెలియదు, అవతల వాడు అసలు ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకుడు ఆ 6 పెడతాడో లేక ఒక 100 పెట్టి మనల్ని మోసం చేస్తున్నాడో తెలియదు. అంటే వీ డోంట్ నో ఎట్ ఆల్ వాడు అసలు ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాడో లేకపోతే అసలు ఏం చేస్తున్నాడో తెలియదు. మనం పెట్టినంత మాత్రాన వస్తుందనే నమ్మకం అస్సలే లేదు. అయినా కానీ చాలామంది గుడ్డిగా పెట్టేసి మూతపోస్తున్నారు. అంటే ఒక రోజులో లక్షాధికారి అయిపోవచ్చు, ఒక నిమిషంలో ఆ చెప్పే వాళ్ళు అలాగే ఉన్నారు, చేసే వాళ్ళు అలాగే ఉన్నారు. బ్లేమ్ గోస్ ఆన్ బోత్ సైడ్స్, ఒక్కరిని బ్లేమ్ చేయడానికి లేదు. మోసపోయేవాడిది కూడా తప్పే కదా. సో ఏం చెప్తారు దీని గురించి? నేను ఒక ఉదాహరణ చెప్తాను దానికి. ఏదైనా ఇప్పుడు ఒక గేమ్ ఉందనుకోండి, ఫస్ట్ మనకు విన్నింగ్ ప్రాబబుల్స్ ఎక్కువ పెట్టుకుంటాడు. ఎవరైతే కస్టమర్ కానీ యూజర్ కానీ వాళ్ళు విన్ అయ్యేటట్టు పెడతారు. అది మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఓకే, ఏదైనా చూడ మనం విన్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఆ తర్వాత తర్వాత అటు గేమ్ థియరీలో ఏం చేస్తారంటే ఆ తర్వాత ప్రోగ్రామ్ దాన్ని టైట్ చేస్తారు. ఆ టైట్ చేయడం వల్ల ఏంటంటే ఆ తర్వాత నుంచి లూజ్ అవుతాం. ఫస్ట్ మిమ్మల్ని ఒక ఎరేసినట్టు ఉంటుంది అది. అవును, అది ఒక సాధారణ ప్రోగ్రామర్ కూడా చేయగలుగుతాడు. ఇంకా ముందే వాళ్ళు ఇంటెన్షనల్ గా ఉంటే వాళ్ళని ఆ ప్రోగ్రామింగ్ లెవెల్ ని మన మామూలు జనాలు తట్టుకోలేరు అసలు. అయితే ఇదే పద్ధతిని ఇది బెట్టింగ్ యాప్ కదండి. నేను ఒక ఇప్పుడు GRE టోఫెల్ ఎగ్జామ్ లాంటివి తీసుకుంటే అవన్నీ ఆన్లైన్ లో జరుగుతాయి ఎగ్జామ్స్. అందులో ఒక ఫస్ట్ క్వశ్చన్ టఫ్ ఇస్తారు, ఫస్ట్ క్వశ్చన్ ఒక సాధారణంగా ఇస్తారు, సెకండ్ క్వశ్చన్ ఇంకొంచెం టఫ్ చేస్తారు, థర్డ్ క్వశ్చన్ ఇంకొంచెం టఫ్ చేస్తారు, మళ్ళీ ఫోర్త్ క్వశ్చన్ తగ్గిస్తారు దాని సివియారిటీ ఆర్ దాని క్రిటికల్ లెవెల్ అనేది. ఇది సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఆన్లైన్ లో జరిగే ఎగ్జామ్స్ లో జరిగేది ఒక పద్ధతి ఉంటుంది. సో ఇదే పద్ధతిని మనం గేమింగ్ లో కూడా అప్లై చేస్తారు. ఇప్పుడు మనల్ని ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అంటే ఇది ఒక గేమ్ ని అంటే మనకు ఎంత సివియర్ గా ఇప్పుడు వాళ్ళు పెట్టే అమౌంట్ ను బట్టి మనము చేసే దాన్ని బట్టి డెసిషన్ మేకింగ్ ఉంటుంది మనకి. ఈ డెసిషన్ మేకింగ్ లో ఆ రిజల్ట్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటట్టు ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎవరైతే మనకి ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనబడేది ఒకటి కావచ్చు, ఇంకోటి అక్కడ వెనకాల వస్తుంది ఎగ్జాక్ట్లీ అనేది మనం చెప్పలేము. అవును, మనం ఈవెన్ నిజంగా కూడా ఓడిపోవచ్చు. అసలు అంత డెప్త్ గేమ్స్ కాదు ఈ ఆన్లైన్లో, ఈ స్పిన్ గేమ్స్ అని కూడా ఉంటున్నాయి. స్పిన్ చేసినంత మాత్రాన మనకు కనిపించేదే రావాలని లేదు కదా, అవతలోడు ఏం చేస్తున్నాడో మనకేం తెలుసు. ఇప్పుడు గేమ్ అనేది తీసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే లూజ్ అవ్వడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది విన్ అవ్వడానికంటే. మీరు బై డిఫాల్ట్ లూజింగ్ లోనే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అవును అవును. ఇప్పుడు మీరే మనం ఒక టాస్క్ చేయండి,
మనం ఇద్దరం కూర్చొని జస్ట్ టాస్ చేసుకుందాం, ఒక కాయిన్ టాస్ చేద్దాం. మనము ఏదనుకుంటే దానికి అపోజిట్ గా ఎక్కువ జరగడానికి ఎక్కువ చాయిస్. సో అది నేచురల్ గా జరిగే అదన్న 1:2 రేషియోలని అంతుంటే ఇక అక్కడ ఎంత ఉందో తెలియదు ఆ రేషియో. అది ఇంకా వాళ్ళు దానిపైన ఉండే మిగతా ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో, ఇప్పుడు మనకి మామూలుగా ఏంటంటే ఒక చిన్న ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు మనం ఏఐ సైడ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో ఎలా చేస్తారు అంటే ఒక చెస్ గేమ్ లాంటిది ఇంకో లాంటిది డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మీకు మీరు రైట్ మూవ్ చేస్తే అది రివార్డ్ ఇస్తుంది, బ్యాడ్ మూవ్ చేస్తే పెనాల్టీ ఇస్తుంది. ఇది మనం ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేయొచ్చు. అది మనం తీసుకునే డెసిషన్ బట్టి అది అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకుడు ఉంటాడు కదా, దాన్ని ఈజీగా డిజైన్ చేయొచ్చు, అంతే కదా. కానీ మనకు చూపెట్టడానికి, స్టాటిస్టిక్స్ లో చూపెట్టడానికి మనకి ఏం చేయొచ్చు అంటే ఓకే వీళ్ళు ఇంతమంది విన్ అయ్యారు, ఇంతమంది లూజ్ అయ్యారని అది కూడా చెప్తారు. లూజ్ అయిన వాళ్ళు 100లో, అది వాళ్ళు ఏంటిది లూజ్ అయిన వాళ్ళు 100లో, అంటే విన్ అయిన వాళ్ళు 100లో ఉంటే వస్తారు, గెలిచిన వాళ్ళు 100లో వస్తారు, లూజ్ అయిన వాళ్ళు కోట్లలో వస్తారు. అసలు అది కూడా మనకు డేటా జెన్యూన్ గా చెప్పాలని లేదు కదా, చెప్పాలి అంతే కదా. ఎందుకంటే ఏదైనా సరే ఏదైనా ప్రోడక్ట్ ఉంటే కండిషన్ సప్లై అని ఉంటుంది, ఏది ఫ్రీగా రాదండి. దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఎట్ ఆల్. అవును, బెనిఫిట్స్ అన్ని పెద్ద అక్షరాల్లో ఉంటాయి, కండిషన్స్ చిన్న అక్షరాల్లో ఉంటాయి. ఏదైనా సరే సరదాగా ఆడాలి, ఓకే మనం సరదాగా ఉండాలి. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాము, ఒక ఎంత టికెట్లు ఎన్ని ఉన్నాయి, 100 రూపాయలు, 500, 1000 రూపాయలు వెళ్ళాము, చూసాము, మనకు ఆనందం అనిపించింది, ఒక 1000 రూపాయలు పోయాయి వచ్చాయి, మనకు ఆనందం కలిగింది, అది పెద్ద మనం ఫీల్ అవుతుంది. బెట్టింగ్ కూడా ఒకవేళ ఎవరికన్నా సరదా ఉంటే వాళ్ళు ఆడుకోవాలనుకుంటే కొంచెం మానసికంగా రిలాక్సింగ్ ఉండాలి, బెట్టింగ్ అంటే గేమ్స్ ఆడితే ఉంటుందంటే అంతవరకు చూడాలి తప్ప దాంట్లోనే మనం జీవితాన్ని బిల్డ్ చేయలేము. ఎందుకు అంటే ఇది మన సంపాదన అనేది బెట్టింగ్ యాప్ తోటి మనం చేయలేము. అది అసలు ఆ బెట్టింగ్ యాప్స్ బిల్డ్ చేసిందే వాడు సంపాదించుకోవడానికి, మనల్ని ఎందుకు సంపాదిస్తున్నాడు? అంతే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కూడా ఎవరైతే మనకు పోర్టల్ ఇస్తారో, ప్లాట్ఫామ్ ఇస్తారో వాళ్ళు సంపాదించుకుంటారు. అవును, ఒరిజినల్ గా ఎంతో మంది పోగొట్టుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏందో ఒక ట్రేడ్ కొడితే మనకు 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఒక ట్రేడ్ కి, అలాంటి 2 ట్రేడ్లు చేస్తే వాడికి వచ్చినా పోయినా వీడికైతే 50 రూపీస్ 100 రూపీస్ వస్తాయి. అవును అవును, అలా కోట్ల మంది చేస్తారు. వాడి ప్లాట్ఫామ్ నుంచి చేయడం వల్ల, అసలు పెట్టడం వల్లే వస్తుంది వాడికి, వస్తుంది. మనకేంది ఒకేసారి మనం జాబ్ పాటు కొడదామని మనం అందరం వెళ్తాం. అవును, దానివల్ల ఏంటంటే అంటే ఇది మనం సరదాగా ఎంతవరకు ఉంటుంది. ఓకే, అంటే సైకాలజీ కూడా ఎట్లుంటది అంటే ఒక 2 రూపాయలు పోగొట్టుకుంటే ఈసారి 4 రూపాయలు పెడితే అవి మొత్తం 2 రూపాయలు కూడా తిరిగి వస్తాయని, 4 రూపాయలు పోగొట్టిన దగ్గర మళ్ళీ 8 రూపాయలు పెడతాడు. అంటే వాడు రియలైజ్ అయ్యేసరికి వాడి దగ్గర ఏముండదు, అప్పులు మాత్రం మిగిలి ఉంటాయి. అవునవును, అలాగే అయిపోతుంది. ఈజీ మనీ అనేది చాలా మందికి సైకలాజికల్ గా ఒక అది ఉంటుంది, దానివల్ల సైకలాజికల్ గా మనం లాగుతా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం స్క్రీన్ మీద ఇలా మాట్లాడుకుంటున్నాం, మనం కూడా అందులోకి వెళ్ళి మనం కూడా ఏదో ఎవరో ఒకరు మనల్ని పుల్ చేస్తారు. వన్స్ వెళ్తే ఇంకా వెనక్కి వచ్చేది ఏమి ఉండదు, వెళ్ళకుండా చూసుకోవాలి అంతే. అది మనం ఎంత కంట్రోల్ చేసుకుంటాం మనల్ని మనం అనే దాని మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎస్. అండ్ రాజేంద్ర గారు, కమింగ్ టు దిస్ జాబ్స్ అండి, ఐటీ జాబ్స్లో కావచ్చు, లేకపోతే వైట్ కాలర్ బ్లూ కాలర్ జాబ్స్లో కావచ్చు, ఈ ఎక్కువ ఏఐ టెక్నాలజీ రావడం వల్ల ఈ జాబ్స్ కూడా కొంత ప్రమాదం అనేటువంటిది, అంటే జాబ్ హోల్డర్స్ కూడా కొంత ప్రమాదం, వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ కూడా ఎక్కువగా జరుగుతోంది. నాట్ జస్ట్ ఇన్ ఇండియా అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతోంది చర్చ. కమింగ్ టు దిస్ ఏం చెప్తారండి? ఇక్కడ ఉద్యోగాలు పోతే అనేకండి, మనం ఏంటంటే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ లాంటివి యూజ్ చేసుకొని మనం చేస్తున్న వర్క్ ని ఇంకా ఎంత బాగా చేయగలుగుతాం అనేది నేర్చుకోగలిస్తే ఎవరి ఉద్యోగాలు పోవండి. రైట్, ఇక్కడ వాళ్ళందరూ ఆలోచిస్తుంది ఏం చేస్తున్నారంటే అది చాట్ జీపీటీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఈ ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ ఎ మెషిన్ అండ్ అగైన్ ఇట్స్ ఎ మెషిన్. మీరు ఇచ్చే డేటా మీద అది ఆధారపడి ఉంటుంది. మీరు ఒక ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి దానికి, నాకు ఇది కావాలని చెప్తే నాకు చేస్తుంది. అంటే ఒక హ్యూమన్ గా ఒక హ్యూమన్ పర్సన్ హ్యూమన్ గా మీరు ఇది చెప్తే చేస్తే తప్ప దాని సెల్ఫ్ గా అదేమి చేయదు. రైట్, సో వెన్ అల్గారిథం ఎలా డిజైన్ చేశారంటే ఇది అడుగుతున్నాడు, ఈ దిస్ గై ఈజ్ ఆస్కింగ్ ఫర్ సో అండ్ సో క్వశ్చన్, దీనికి నేను ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ అక్కడ కూడా క్లియర్ గా చెప్తుంది. అది నేను నా దగ్గర ఉన్న పరిజ్ఞానంతోనే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తున్నాను,
దీని యొక్క కరెక్టా లేదనేది నువ్వు డిసైడ్ చేసుకో అని క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎస్ రైట్? సో మనం ఏం చేస్తున్నాం అంటే మనం దాన్ని వాడుకొని మన మన జాబ్ ని ఎలా ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 8 hours 9 hours పని చేయాలండి కంపెనీకి వెళ్ళిన తర్వాత. ఈ 9 hours లోని హౌ ఎఫెక్టివ్లీ ఐ కెన్ డెలివర్ మై సర్వీసెస్ యూజింగ్ దిస్ ChatGPT AI సిస్టమ్స్ అనేది అర్థం చేసుకోగలిస్తే జాబులు పోవండి. జాబులు పోతాయి. ఎవరు పోతాయి? మీరు కనుక అప్డేట్ కాకపోతే, మీరు కనుక సిస్టమ్ అర్థం చేసుకోకపోతే, మీరు కనుక వాడడం నేర్చుకోకపోతే, మీరు దాన్ని అడాప్ట్ చేసుకోకపోతే ఎస్ యూ మే లూజ్ ద జాబ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు ఒక 25 years బ్యాక్ నాకు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటప్పుడు నేను వాళ్ళ వర్క్ చేస్తున్నప్పుడు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. డాక్యుమెంట్ లో కంటెంట్ ఏమో ఏమంటే నేను ఒక కంటెంట్ అంతా ఎక్సెల్ షీట్ లో డెవలప్ చేయాలి. డెవలప్ చేసినప్పుడు ఆ కంటెంట్ ఏంటంటే నేను ఒక 20-30 మంది ఎంప్లాయీస్ పెట్టి కంటెంట్ టైప్ చేయించాను. అది ఒక 20 years బ్యాక్. ఈ రోజు అదే డాక్యుమెంట్ నేను తీసుకొని స్కాన్ చేసి నేను చేసుకొస్తే విత్ ఇన్ సెకండ్స్ లో నాకు ఏ ఫార్మాట్ కంటే ఆ ఫార్మాట్ వచ్చేస్తుంది. అవును. సో నాకు డేటా వచ్చేసింది. నేను నెక్స్ట్ ఏం చేయాలి? అది ఇంపార్టెంట్. ఇంకా నేను అదే చేస్తాను, నాకు ఎప్పుడు నాకు అదొచ్చు అదే చేస్తాను, లాస్ట్ ఎప్పుడు నేను డేటా ఎంట్రీ చేస్తానంటే యూ కెనాట్ వర్క్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీగల్ పాయింట్ ఆఫ్ లో చూసుకుందాం. లీగల్ ఏమో నేను లీగల్ పాయింట్ ఆఫ్ లో కోర్టు కేసులో వస్తే ఒక ఆర్టికల్ చదివి ఏదో ఒక యాక్ట్ చదివి మొత్తం నేను తయారు చేసి, ఒక లాయర్ ఏం చేస్తారంటే వాడికున్న బుక్స్ అన్ని ఓపెన్ చేసి యాక్ట్ రిలేటెడ్ రకరకాల కేసులు, పాత కేసులన్నీ చదివి ఒక కేసు తయారు చేస్తాడు ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఏమక్కర్లేదు. వాడి క్లియర్ గా ఇఫ్ ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ టు ద ChatGPT దిస్ వాట్ ద కేస్ నౌ బేస్డ్ ఆన్ దిస్ వన్, ప్రీవియస్ గా ఉన్న కేసులని స్టడీ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వి అంటే వాడు 2 days లో చేయాల్సిన పని 1.5 day లో 1 minute లో కంప్లీట్ అయితే జస్ట్ హీ సేవింగ్ 1.5 day. నౌ హీ సపోజ్ టు థింక్ అబౌట్ వాట్ హీ కెన్ డూ ఫర్ నెక్స్ట్ 1.5 hour 1.5 day టు ఎన్షూర్ దట్ ఐ షుడ్ విన్ దిస్ కేస్ అనే దానికి ఆలోచించగలిస్తే ఎవరు ఉద్యోగాలు పోవండి. కంప్లీట్లీ స్ట్రెస్ అండి, స్ట్రెస్ అంటే. శ్రీకృష్ణ గారు ఏం చెప్తారండి? అగ్రీ చేస్తారా ఆ పాయింట్స్ తో? నేను ఆయన ఫుల్ అగ్రీ చేస్తాను, ఆ విషయంలో అసలు సందేహం లేదు. అయితే చాలా మంది అంటే ఒక అపోహ ఒకటి ఉందండి. ఏంటంటే ఇప్పుడు మనము ఒక కేక్ తయారయ్యింది అనుకోండి, ఇది పైన గార్నిషింగ్ ఐటమ్, అంటే పైన చెర్రీ పిక్స్ లేకుంటే ఒక నైస్ డెకరేషన్ లాంటిదండి. కానీ బేసిక్ సిస్టమ్ అనేది అలానే ఉంటుంది. ఎలా అంటే మీరు ఒక బ్యాంకులో ఒక డెసిషన్, ఇప్పుడు ఆయన రాజేంద్ర గారు చెప్పినట్టు ఒక కోర్టు డాక్యుమెంట్ ను ఆయన ఉదాహరణ చెప్పారు కదా, కోర్టు సిస్టమ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. కోర్టులో ఉన్న మిగతా లావాదేవీలన్నీ కానీ బ్యాంకులో ఉన్న మిగతా లావాదేవీలన్నీ జరగాలి, దానికి డేటాబేస్ అప్డేట్ అవ్వాలి, మనం డెబిట్ లో క్రెడిట్ లో అవన్నీ చూసే వ్యక్తి కావాలి. ఏదైతే డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ గా జరగట్లేదో అక్కడ ఏఐ వాళ్ళు వచ్చి ఏఐ సంబంధించిన ఏదో ఒక సాఫ్ట్వేర్ గాని వచ్చి దాన్ని స్పీడప్ చేస్తుంది. కానీ బేసిక్ సిస్టమ్ అనేది లేకుండా పోదు. బేసిక్స్ ఇప్పుడు ఒక బ్యాంక్ ను బిల్డ్ చేయాలంటే దానికి కస్టమర్స్ ఉండాలి, కస్టమర్ సంబంధించిన డేటాబేస్ ఉండాలి. ఇప్పుడు ఏఐ క్షణాల్లో చేసినట్టు కస్టమర్స్ వచ్చేసి వెంటనే డబ్బులు పెట్టి వెంటనే డబ్బులు తీసుకుపోవడం జరగదు కదా. దానికి సంబంధించిన ఒక సమాజం అనేది ఉండాలి, సమాజంలో మిగతా భాగాలు ఉండాలి, మనం పోవాలి రావాలి, మనం స్పీడ్ అయి ఉంటుంది. కానీ ఆ బేసిక్ సిస్టమ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్న తర్వాతనే ఇది దానిపైన ఒక గార్నిషింగ్ ఐటమ్ లాగా ఇది దానికి సంబంధించిన డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఓకే మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇది చేయగలుగుతుంది. అంతే తప్ప ఆల్టుగెదర్ ఇది దీన్ని కంప్లీట్ రిప్లేస్ చేయలేదు. ఇప్పుడు మనకు కొన్ని బయట ఉన్న ఏ సిస్టమ్, ఇప్పుడు రైల్వే సిస్టమ్ కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, ఇది మనల్ని మన యాక్టివిటీని స్పీడప్ చేస్తుంది, కానీ కంప్లీట్ గా రిప్లేస్ చేయలేదు. ఎప్పుడు ఎలాంటి జాబ్స్ రిప్లేస్ అవుతాయంటే ఎక్కడైతే డెసిషన్ మేకింగ్ లేట్ అవుతుంది. ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక డాక్యుమెంట్ ఫుల్ గా మాన్యువల్ గా కాపీ చేయడము, మాన్యువల్ గా టైప్ చేయడము, లేకుంటే మిగతా కేసులన్నీ రిఫర్ చేయడము, ఇలాంటి వాటికి అలాంటి వాటిని ఇది స్పీడప్ చేస్తుంది. అంతే తప్ప మిగతా యాక్టివిటీ అంతా, ఇప్పుడు మనం ఒక కోర్టులో ఒక కేసు క్లోజ్ చేయాలి అని అంటే దానికి సంబంధించిన ప్రొసీజర్ ను ఫాలో అవ్వాల్సి. ఎందుకు అని అంటే అది ఇప్పుడు మనం కంప్యూటర్ ఇచ్చేసింది కదా అని చెప్పేసి వాళ్ళు జడ్జిమెంట్ వెంటనే ఇచ్చారు కదా.
సిస్టమ్ లో కొన్ని స్పీడప్ అవుతాయి. అయితే ఇప్పుడు చాలా మందికి మనం చెప్పాల్సింది ఏంటి అంటే, ఎటు డైరెక్షన్ వెళ్తుందో దానికి సంబంధించిన నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి. మనం దీనికి దూరంగా ఉంటే మనము ఆదిమ మానవులు అయిపోతాం. మనము కూడా దీంతో ప్రయాణం చేయాలి. అప్డేటెడ్ గా ఉండాలంటారు. అప్డేట్ లో ఉండాలి. అప్డేట్ లో ఉండకుండా ఇప్పుడు మనకి వాట్సాప్ లో వాడకుండా ఉంటే, అసలు వాట్సాప్ వాడకుండా, వాట్సాప్ కానీ ఇంకా ఏ ఇతర సోషల్ మీడియాలో కానీ వాడకుండా ఉంటే మీరు 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 ప్రీవియస్ జనరేషన్ అంతకుముందు జనరేషన్ ఉన్నట్టే. దాంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కానీ దాంట్లో మన డేటాను మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదు మనం ఇప్పుడు కొత్త కోర్సులు వచ్చాయి, కొత్త రకాల కోర్సులు వచ్చాయి, ఇప్పుడు ఏ ఫీల్డ్ కి సంబంధించి, ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళకి యాక్చువల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి సంబంధం ఏముంది, మిగతా డేటా సైన్స్ తోటి సంబంధం ఏముంది అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా మంచి కథలు, ఏ కథలు పెడితే హిట్ అయ్యాయి అలాంటి కథలు వాళ్ళు తీయడానికి ఆస్కారం ఉంది. లేదు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడితే జనాలకు నచ్చుతుంది, వాళ్ళు ముందే ఒక ప్రోగ్రామ్ తోటి నేను ఈ స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాను, అది ప్రోగ్రామ్ కి మన ఏఐ ప్రోగ్రామ్ కి ఇస్తే ఇది దీనికి బాగానే ఈ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అవుతుందని అది వాళ్ళు చెప్తే వాళ్ళు జనాలతో అదే మాట్లాడతారు. అంటే ఇలా కొన్ని వాళ్ళు స్పీడప్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి అతను స్పీచ్ ఇవ్వకుండా ఉండలేడు అలా అని చెప్పేసి ఇలా మనకి ఏంటంటే ఎవరికి ఏ రకంగా హెల్ప్ అవుతుంది. ఒకప్పుడు మనం ఒక హార్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం రాజకీయ నాయకులు కావచ్చు, లేకుంటే పబ్లిసిటీ గురించి కావచ్చు, చేత్తో రాసేవాళ్ళు, ఏంటి బ్యానర్లు కానీ అవి కానీ రాసేవాళ్ళు. అది ఎన్ని అంటే అన్ని రాసేవాళ్ళు. ఇప్పుడు పలానా వ్యక్తిని మనం స్వాగతం పలకాలి, లేకుంటే వాళ్ళ పలానా షాప్ గురించి ఓపెనింగ్ పెట్టాలి అంటే చేత్తో రాసేవాళ్ళు. తర్వాత కంప్యూటర్లు వచ్చాయి, ప్రింట్లు వచ్చాయి, ఇప్పుడు ఇవి మనకు సంబంధించిన బ్యానర్స్ వచ్చాయి. ఈ ఏంటి మన ఫ్లెక్సీ అని వచ్చాయి. ఫ్లెక్సీ ఒకేసారి వందలు ప్రింట్ చేయగలుగుతుంది. ఇది స్పీడప్ అయిపోతుంది. కానీ ఇది ఇప్పటికీ వాళ్ళు నేను చేత్తో రాస్తాను అంటే తీసుకునే వాళ్ళు ఉండరు కదా. ఇది మనం అప్డేట్ అవ్వాలి. అలాని ప్రతి జాబ్ లో అంటే మనం చిన్న చేసుకున్న డైలీ జాబ్ లో కావచ్చు, లేకుంటే వాళ్ళ వృత్తులు ఉంటాయి కదా, రకరకాల వృత్తులు ఉంటాయి. మన రోడ్ మీద చూస్తున్నప్పుడు రకరకాల వృత్తులు, చిన్న షాపులు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. దానివల్ల మన దైనందిన కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి దాన్ని వేగవంతం చేసుకోవచ్చు. ఎస్, అంటే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా వైట్ కాలర్ జాబ్స్ వేరే, ఖచ్చితంగా దానికి ఒక బేసిక్ డేటా అయితే కావాలి. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్స్ అంటే ఈ లేబర్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అసెంబ్లింగ్ అనుకుందాం, అన్ని పార్ట్స్ ఉండి అసెంబుల్ చేసేటువంటి వాళ్ళ జాబ్స్ ఇంతకుముందు సపరేట్గా ఉండేవి. ఇప్పుడు రోబోటిక్స్ వచ్చాయి, అది కూడా అంటే మనుషులు మాన్యువల్గా చేయకుండా ఈ విధంగా అయిపోతున్నాయి. సో ఇక్కడ ఏమైనా కొంత రిస్క్ ఉందనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు కూడా అప్డేట్ అయ్యి ఆ మెకానిజం నేర్చుకోవాలంటారా? అంటే వాళ్ళకి సంబంధించిన కొత్త జాబ్స్ సృష్టించబడతాయి. వాళ్ళకి సంబంధించిన కొత్త జాబ్స్ సృష్టించబడతాయి. ఇప్పుడు దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన అంత కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెడతారు. కంప్లీట్ కొత్త వాళ్ళని పెట్టలేరు కదా. ఆ లీనియేజ్ లో ఉన్న వాళ్ళను, అంటే వాళ్ళు అప్పటి వరకు చేస్తున్న వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. ఇప్పుడు మామూలు ఒక లెదర్ కటింగ్ మిషన్ ఉంది అనుకోండి, లెదర్ కటింగ్ మిషన్ ఆపరేట్ చేస్తుంది. అది యాక్చువల్గా ఏం పని, అంతకుముందు 100 మంది చేసే పని ఈ ఒక మిషన్ ఒకటే చేస్తుండొచ్చు. కానీ స్టిల్ ఒకలో ఇద్దరు దానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉండాల్సిందే. అయితే మీరు అన్నట్టు ఒక్కటి మాత్రం వాస్తవం గమనించాల్సింది ఏంటంటే, అంతకుముందు వేలకు ఉన్న జాబ్స్, ఒక ఫీల్డ్ లో ఉన్న జాబ్స్ ఒక 10%, 20%, 50% వచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు అందులో ఉండలేము, అందులో అప్డేట్ కాలేము అనేది వేరే జాబ్లు చూసుకోవడంలో, లేకుంటే ఆ ఫీల్డ్ లో సంబంధించిన నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం ఉంది. అంటే మనం ఎప్పుడైనా సరే ఆపర్చునిటీ, ఆ అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి, మన దగ్గరికి రావు. ఈ సూత్రం ప్రతి ఒక్కరికి అది అర్థమైతే జాబులు అనేవి లేకుండా పోవండి. ఓకే, ఎస్, యాడ్ చేస్తానండి, కొద్దిగా యాడ్ చేస్తుంది తప్పకుండా. ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోని ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు టెస్లా, ఫోర్డ్, టొయోటా ఇవన్నీ ఒకప్పుడు అంతా మాన్యువల్ గా జరిగే అసెంబ్లీ అనేది ఎస్ అండి. ఇప్పుడు బికాస్ ఆఫ్ ది ఏఏ ఎంఎల్ వల్ల 10 మంది ప్లేస్ చేసే ప్లేస్ లో ఒక 3-4 మెంబర్స్ తో వర్క్ అయిపోతుంది. ఇంకో దగ్గర ఎలా ఉంటుందంటే డ్రైవింగ్ ఇప్పుడు మనకు అప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఒక డ్రైవర్ ఉండాలి, నేర్పించాలి అంటుంది. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీరు ఇంటి దగ్గర కూర్చొని అవన్నీ నేర్చుకోవచ్చు. డెలివరీలో రోబోట్స్ రావచ్చు, డ్రోన్స్ రావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ సమ్ కంట్రీస్ లో మనం చూస్తున్నాం, ఇవన్నీ వస్తున్నాయని చెప్పి. ఇండియాలో కూడా కొన్ని చోట్ల డెలివరీ చేస్తున్నారు, హోటల్లో చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు.
అంత కొంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కడ మనకి ఇష్యూస్ వస్తాయంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి, ఓకే, ఆ ఎలక్ట్రికల్ జాబ్, ప్లంబింగ్ వర్క్, మెకానిక్ జాబ్స్ రీప్లేస్ చేయలేరండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని రీప్లేస్ చేయవు. ఎందుకంటే ఏ రోబోటిక్స్ యాజ్ లైక్ ఏ హ్యూమన్స్ they cannot work as like there are some pre-defined instructions. As per the pre-defined instructions సొంతంగా ఆలోచించేదైతే లేదు. అంటే ఒక పైప్ లైన్, ఒక 100 ఇల్లు కడుతున్నానా, 8 ఇల్లు అన్నిటికీ పైప్ లైన్ ఇలా చేయాలంటే ఏ చేసేస్తుంది. అక్కడ హోల్ వచ్చింది అనుకో ఏకి అర్థం కాదు, అక్కడ హోల్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు, అది ఆగిపోతుంది. అది అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉంది, కన్స్ట్రక్షన్ వర్క్ లైక్ ఇంజనీర్ చేస్తాడు, ఇంజనీర్ కన్స్ట్రక్షన్ చేస్తాడు, ఓకే, అలాగే మేస్త్రి పని ఉంటది, లేదా మనకి వర్కర్స్ ఉంటారు, అక్కడ కొద్దిగా ఇష్యూస్ వస్తాయండి. నేను మాట్లాడుతుంది బ్లూ కలర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలాగే మీకు ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రిపరేషన్ లోని టేస్ట్ ఏ కన్నా ఒక రోబోటిక్స్ ఏదైనా తీసుకున్నా దే కెనాట్ సెన్స్, దే డోంట్ హావ్ సెన్స్ అండి. ఆ ఫుడ్ యొక్క టేస్ట్ వాటిని ఆస్వాదించలేవు. ఫుడ్ ప్రిపేర్ చేయమని చేస్తుంది, రైట్, అది నాకు ఇలా టేస్ట్ కావాలి అంటే అది చేయదు, రైట్. అటువంటివన్నీ కొద్దిగా సాధ్యపడడం చాలా కష్టం. అలాగే హస్తకళలు ఉంటాయి, వెల్డింగ్ మిషన్స్ ఉంటాయి, రైట్. ఇటువంటి ప్లేసుల్లోని మన బ్లూ కలర్ ఉద్యోగాల్లో రీప్లేస్ కావడం నాకు కొద్దిగా ఇట్స్ డిఫికల్ట్ అనిపిస్తుంది. మేబీ నాట్ యాజ్ ఆఫ్ నౌ నాట్. ఇంకో విషయం రాజేంద్ర గారు, మార్ఫింగ్ ఫొటోస్ కావచ్చు, ఇంతకుముందు ఫొటోస్ వరకే పరిమితమైంది, ఇప్పుడు వీడియోస్ అయిపోతుంది. అసలు నిజం చెప్పాలంటే నా ఎదురుగా మీరు మాట్లాడుతున్నారా స్క్రీన్లో, లేకపోతే ఏం మాట్లాడుతుందో, లేకపోతే ఏ టెక్నాలజీ మాట్లాడుతుందో కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఎగ్జాక్ట్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా చేస్తున్నటువంటి ఒక క్రమం వచ్చేసింది ఇప్పుడు. సో దీన్ని ఎలా చూస్తారు? ఇది కరెక్టేనండి, మీరు చెప్పిన చాలా రీజన్ పాయింట్ అండ్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఈవెన్ మనకు వస్తున్న కాల్స్ కూడా భయపడాల్సి వస్తుంది. కాల్ మాట్లాడితే వాళ్ళు నా వాయిస్ రికగ్నైజ్ చేసి, నా వాయిస్ రికార్డ్ చేసుకొని ఎక్కడ వాడతారు అనేది చాలా ఐఎమ్ వెరీ స్కేర్డ్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ లో, రైట్. ఈ మార్పింగ్ అనేది అంటే మన వాయిస్ ని కానీ మన ఫొటోస్ కానీ ఎలా వాడతారు. ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఎప్పుడు అందరికి చెప్తుంటాను, హ్యూమన్ ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ పర్సన్, రైట్. He is the most vulnerable person, he is the most weakest person. ఈ రోజు మనకు జరుగుతున్న ప్రతి ప్రాబ్లం బికాస్ ఆఫ్ ది హ్యూమన్ ఓన్లీ, అంతే. ప్రతి క్రియేటివిటీ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఓన్లీ. హ్యూమన్ ఈజ్ ద ప్రాబ్లం ఫర్ ఎ హ్యూమన్. ఇక్కడ మనమేమి మాట్లాడలేమండి. సో నెక్స్ట్ అంటే ఇంకోటి కూడానండి, దెర్ ఇస్ అ సెన్సిటివ్ మూమెంట్స్, రైట్, ఎమోషనల్ మూమెంట్స్, రైట్. ఇట్స్ మీరు ఒక యాక్సిడెంట్ చూసారనుకోండి, యాక్సిడెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది యాక్సిడెంట్. ఇవి కూడా ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఆల్సో యాజ్ లైక్ ఏ we had to consider as like accidents only. Just కొన్ని ఎమోషనల్ గానీ సైకలాజికల్, నిన్న మొన్న చూస్తున్నప్పుడు రైట్ నౌ సైబర్ క్రైమ్ లో ద పీపుల్ ఆర్ డూయింగ్ ది హిప్నటైజ్ చేస్తున్నారు. వాళ్ళు మనల్ని కనెక్ట్ అయిన తర్వాత దే ఆర్ డూయింగ్ హిప్నటైజ్ చేసి మిమ్మల్ని ఒక భద్రత లేని పరిస్థితి, అదే యూ ఫీల్ వెరీ వాట్ ఈస్ దట్ ఇన్సెక్యూర్. అండ్ ఆ పరిస్థితుల్లో వాడు చెప్పేది వినేసి ఈవెన్ ద వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో దే ఆర్ డూయింగ్ వెరీ రాంగ్. జస్ట్ మ్యాటర్స్ ఆఫ్ జస్ట్ ఫ్యూ సెకండ్స్, దట్స్ ఇట్, రైట్. ఇట్స్ అ వెరీ 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 మనం ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది, రైట్. ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత భయపడతామండి మనం. బట్ ఏం చేయలేం, మనకున్న డీప్ ఫేక్ లోని కానీ మనకి ఇవన్నీ చూస్తున్నాం. మనం రీసెంట్ గా చాలా హీరోయిన్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడ్డారు, చాలా జరిగింది, రైట్. ఇది మనకు తెలిసినది, మన ఎదురు కళ్ళెదురుగా చూస్తుందండి. ఇప్పుడు మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టాడు, రైట్. ఇప్పుడు ఆ ఫొటోస్ ని ఎవరు ఎక్కడ వాడుతున్నారు, ఎలా చేస్తారు అన్నది వాడికి కూడా తెలియదు. రేపు ఎటువంటి ఇంపాక్ట్ వస్తుందని వాడికి తెలియదు వాళ్ళకి, అవును, రైట్. మన ఫొటోస్ పెడుతున్నాం, మరి అన్ఫార్చునేట్లీ మన వాట్సాప్ వాడు స్క్రీన్స్ స్టేటస్ లో తీసుకోవడానికి వాడు స్క్రీన్ షాట్స్ లేకుండా బ్లాక్ చేశాడు, రైట్. బ్లాక్ చేశాడు సంథింగ్. బట్ దేర్ ఆర్ వేస్ టు ఎంత ఈజీ అండి, అది పెద్ద విషయమా? మన ఫోన్ లో స్క్రీన్ షాట్ తీసుకోకుండా వేరే ఫోన్ తీసుకొచ్చి ఫోటో తీస్తాము. వి కాంట్ స్టాప్ ఇట్, రైట్. అంటే అమ్మయ్య ఇప్పుడు మనకి ఈసారి ఇది అయింది అనేలోపు ఇంకోటి వస్తుంటది, అవును. అంటే ఇది నాకంటే ఎలా అనిపిస్తుంది అంటే, మీరు ఆలోచిస్తుంటే యుల్ గెట్ మోర్ ఐడియాస్,
మనం ఎంతసేపు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కరెక్ట్, మనం అందరూ మంచి చేస్తున్నాము, మనంతా ఇలాగే ఉంటున్నాం ఆలోచిస్తున్నాం. వన్స్ యూ స్టార్ట్ థింకింగ్ యాజ్ అన్ రివర్స్ మోడ్, యూ విల్ సీ ద ఎవ్రీథింగ్, యూ విల్ సీ ద ఆపర్చునిటీ. మీ ఎదురుగా ఎన్ని ఆపర్చునిటీ కనిపిస్తాయంటే మీ ఇంట్లోనే ఎటు చూసినా ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఇదో తప్పు, అదో తప్పు, అదో తప్పు. బికాస్ వీఆర్ నాట్ యూస్ టు థింక్ యాజ్ లైక్ ఎ నెగిటివ్. శ్రీకృష్ణ గారు, అంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మాట్లాడుకోవడం అసందర్భం కావచ్చు, కానీ ఫ్యూచర్లో తమకు తాము ఆలోచించుకునేటువంటి రోబోట్స్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది ఇప్పటికే దాని గురించి డిస్కషన్ జరుగుతోంది. ఇట్స్ లైక్ ఎండ్ టు హ్యూమన్ కైండ్ అని కూడా అనుకోవచ్చు, ఒకవేళ అదే జరిగితే నిజంగా. అంటే మన చేతులారా మనం చేసుకోవడమే. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉందా రియలిస్టిక్గా ఇన్ ఫ్యూచర్? మనంతటా మనే ఆలోచించుకునేది ప్రోగ్రామ్ చేస్తే పెద్ద విషయం కాదండి. అవునా? పెద్ద అది దూరము ఏదో ఇప్పుడు మనము ఇప్పుడు మన మన ఇప్పుడు ఒక 10 ఏళ్లలో 20 ఏళ్లలో కూడా మనము దాన్ని చూడొచ్చు, మనమే చూడొచ్చు అంటారు. మనమే చూడొచ్చు, ఇంకా మన నెక్స్ట్ జనరేషన్ కూడా కాదు. అంటే ఇప్పుడు జస్ట్ యాజ్ ఆఫ్ నో కదా హాలీవుడ్ మూవీస్ లో చూస్తున్నాం ఇవన్నీ, లేకపోతే రోబో సినిమా లాంటివి చూస్తున్నాం. హాలీవుడ్ మూవీస్ తో చూసే చాలా మట్టికి నిజం అయిపోయండి. అవును, చాలా మట్టికి నిజం అయిపోయి మనం వేరే గ్రహానికి పోవట్లేదు ఇంకా, కానీ మిగతావన్నీ దగ్గర ఉండేవన్నీ అది కూడా పాసిబుల్ అవుతుందేమో లేండి. ఇప్పుడు మనిషి చాలా గట్టిగా చూసేది ఏంటంటే భూమి లాంటి ఇంకో గ్రహం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే మొత్తం నాశనం చేసేసాం కదా, ఇక్కడ ఏం లేదు ఇంకా. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి రైలు పట్టాలు లాంటివండి, మంచి చెడు అనేవి. రైలు పట్టాలాగా ఒకటి ఇలా వెళ్తుంది అనుకోండి, ఒకటి సైడ్ దాని పక్కన ఇంకోటి ప్యారలల్ గా ఇంకోటి కూడా ఉంటుంది, ప్యారలల్ గా వస్తుంది. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా క్యాప్చా అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. క్యాప్చా అంటే మన ఏదైనా వెబ్సైట్ ఎంటర్ కాగానే మీరు హ్యూమన్ రోబోట్ పక్కన ఉన్న నంబర్ కొట్టమంటారు. అవును, నెంబర్ లేకపోతే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోమని ఏదో ఉంటుంది. అది ఒక 10 సంవత్సరాల క్రితము మనకు క్లియర్ గా కనబడే నంబర్ ఉండేది. ఒక 10 సంవత్సరాల కింద ఎవరైనా వాడి ఉంటే క్లియర్ కనబడే నంబర్ ఉండేది. ఎంటర్ చేసేవాళ్ళు ఓకే వీళ్ళు రోబోట్ కాదు హ్యూమనే అని చెప్పేసి అది కన్ఫర్మ్ చేసుకొని మనల్ని సిస్టమ్ లోకి ఎంటర్ కానిచ్చేది. తర్వాత అది ఇంకా అది కాంప్లికేట్, అంటే ఎవరెవరు బ్రేక్ చేశారు దాన్ని. ఎలా దాన్ని ఆల్రెడీ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ఏది మన ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అదే రోబోనే చేసి రోబో కాదని చెప్తున్నారు, అలా చేసేది. వాళ్ళు ఏం చేశారు, ఓకే ఇది డైరెక్ట్ క్యాప్చర్ చేసేస్తుంది, నెక్స్ట్ దానిలో కొన్ని వంకర టింకర రాద్దామని వంకర టింకర రాశారు అవే నంబర్స్. ఆ తర్వాత వాటిని ఏం చేశారు, అది కూడా క్రాక్ చేశారు. అంటే నేను చెప్తున్నాను 2 రైలు పట్టాల్లో ఒక పట్ట దాన్ని రిస్ట్రిక్ట్ చేద్దామని ట్రై చేస్తుంది, ఇంకొక పట్ట బ్రేక్ చేద్దామని చేస్తుంది. ఇంకొక సైడ్ వెళ్తుంది, ఇంకో సైడ్ ఇలా వెళ్తుంది. అలా వెళ్ళి ఇప్పుడు ఇమేజ్ లోపల ఇప్పుడున్న క్యాప్చర్ లేటెస్ట్ క్యాప్చర్ ఏంటంటే ఇమేజ్ లోపల బస్సులు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది. అంటే కొంచెం అడ్వాన్స్డ్. ఇది కూడా ఏదో రోజు బ్రేక్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాలకి దానికి ఇప్పటికి చాలా మార్పులు చూసాం కాబట్టి ఇంకా మార్పులు వస్తాయి. ఇప్పుడు మనం ఫోన్ లో ఇమేజ్ చూసి మనం ఓపెన్ చేసుకునేది పెట్టుకున్నాం ఒక ఫీచర్ లాగా, అలాంటివి ఈజీ కదా. సో ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ డెవలప్ అయ్యింది అంటే దాన్ని బ్రేక్ చేసే సిస్టమ్ కూడా ప్యారలల్ గా రెడీ అవుతుంది. అంటే అయితే రివర్స్ ఇంజనీర్ చేయడము ఏదో ఒకటి చేసి ఇంకోటి చేస్తుంది. ఇలా వెళ్ళడం వల్ల వీళ్ళు ఆపితే వీళ్ళ ప్రమాదం. అంటే ఎవరైతే ఒక సిస్టమ్ డెవలప్ చేసే వాళ్ళు అక్కడే ఆపేశారు అనుకోండి, అంటే ఒక కంపెనీ తరఫున కావచ్చు, ఒక ఇండివిజువల్ వ్యక్తి కావచ్చు, ఆపేశారని అనుకోండి, వీళ్ళు వచ్చి అటాక్ చేస్తారు. సో వీళ్ళు కంటిన్యూ చేయాలి, వీళ్ళు పరిగెత్తాలి. సో వీళ్ళని ఎలా బ్రేక్ చేయడానికి వాళ్ళు పరిగెత్తాలి. సో ఇట్లా 2 బాణాల్లాగా ఇద్దరు వెళ్తా ఉన్నారు. సో దీన్ని ఎవరు ఆపుతారు? మనం ఆ సిస్టమ్ ఆపడం ఆపేస్తే తప్ప మనం ఆపలేము. ఓకే, సో రాజేంద్ర గారు మీరు ఎలా చెప్తారు, లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్లో అలాంటి రోబోట్స్ని కనిపెట్టడం సాధ్యమా? వీళ్ళు సాధ్యమైతే ఆ రోజు మనిషి పరిస్థితి ఏంటి? ఇంకా ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనిషి మళ్ళీ రీకాల్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోలేడేమో. ఇంగ్లీష్ మూవీ కూడా ఉంది ఒకటి, దేర్ ఆర్ మెనీ యాక్చువల్లీ. ఓకే, పర్టికులర్ గా ఉన్నాయి. కానీ ఒకటి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మిషన్, రైట్?
నా వరకు నేనేం చెప్పగలుగుతానంటే ఉద్యోగాలు అయితే పోవు, బట్ చేంజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, రైట్? ఉద్యోగాలు ద వే వీఆర్ డూయింగ్ విల్ చేంజ్ అండి. ఏఐని ఎంతగా అవగాహన చేసుకుని ఎంత కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే భవిష్యత్తులో అన్ని అవకాశాలు ఉంటాయి. ఓకే, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోయినా కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నేను చూస్తున్నావు. సైబర్ సెక్యూరిటీ నేను ఒకప్పుడు లాగ్ చూడాలంటే ఆ లాగ్స్ కోసం సిస్టమ్స్ అన్ని లాగ్ అనలైజర్ అని, లాగ్ సిస్ లాగ్స్ అని రకరకాలు ఉండేవి. తర్వాత ఎస్ఐఎం టూల్స్ అని వచ్చాయి. నౌ ఏ విత్ ఎస్ఐఎం టూల్స్ వచ్చాయి, రైట్? బికాస్ ఆఫ్ ఐఎమ్ గెటింగ్ లాట్స్ ఆఫ్ లాగ్స్ అండి. నేను ఒక మనిషిని కూర్చుంటే ఇప్పుడు నాకు 4-5 కూర్చుంటే కానీ జరిగే పని ఇప్పుడు ఏఐ బేస్డ్ ఎస్ఐఎం టూల్ రావడంతో ఒక మనిషితో నాకు వర్క్ అయిపోతుంది. సో మనం ఆమెను అడాప్ట్ చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఏఐతో పోటీగా బదులు మనం వాటిని పోటీగా చూసేది కంటే దాంతో మనం ఎలా వేస్ ఐడెంటిఫై చేయాలి, వేస్ ఎలా హౌ ఐ కెన్ అడాప్ట్ దట్ వన్ అని పెట్టుకుంటే డెఫినెట్ గా ఉద్యోగాలు ఉంటాయి, అన్ని చేస్తాయి. ఏఐ ఈజ్ నాట్ అవర్ కాంపిటీటర్ అండి. ఈజ్ అండర్స్టాండ్ ఏఐ ఈజ్ నాట్ ఈజ్ అవర్ కాంపిటీటర్, అది ఒక హెల్పర్ అండి. నాకు చాలా ఐడియాస్ వస్తుంటాయి. ఐడియాస్ వచ్చినప్పుడు ఒకప్పుడు అంతాను నోట్ ప్యాడ్ లో రాసుకుని అన్ని పెట్టేవాడిని, దాని మీద చేద్దాం అనేసరికల్లా ఇంకో ఐడియా వచ్చేది అలా అయిపోయింది. నా ఇప్పుడు ఏం జరుగుతుంది, నాకు అండ్ నా ఐడియాస్ ని ప్రాపర్ గా డాక్యుమెంట్ చేయడానికి కావాలంటే నేను ఒక పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకోవాలి, విచ్ ఐ కెనాట్ అఫోర్డ్. బట్ నౌ I have a personal assistant as like AI is my personal assistant, where the one of the best smarter in the world నాకు వచ్చిన ఐడియాస్ నేను చెప్తున్నాను, నాకు ఇస్తుంది ఇన్ఫర్మేషన్, రైట్? దట్స్ వేర్ ఐఎమ్ గెయినింగ్ మై నాలెడ్జ్. ఐఎమ్ మేకింగ్ మై మైండ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇలా ఉంటుందా, ఓకే చలో ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. సో మీరు అలా యూజ్ చేసిన అన్నంతకాలం, వాడుకున్నంతకాలం దాన్ని మనకి ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఇట్ షుడ్ వర్క్ యాజ్ లైక్ ఏ హెల్పర్, నాట్ ఏ కాంపిటీటర్. ఓకే, అంటే ఇప్పుడు మీకులాగా అందరూ మంచిగా ఆలోచించారు కదా, టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళు ఫ్యూచర్లో దీన్ని ఒక కాంపిటేటర్గా తయారు చేయాలనేటువంటి ఒక డేటా అని లేకపోతే ఒక కోడ్ని దానికి ఇస్తే, అండ్ యాజ్ మీరు చెప్పినట్లుగా నేను కూడా మూవీ చూసా, అందులో ఏమవుతుందంటే హ్యూమన్ రైట్స్ లాగా మిషనరీ రైట్స్ అని ఆ మిషన్స్కి మాకు రైట్స్ ఉంటాయని పోరాడేటువంటి ఒక స్టేజ్ వరకు వెళ్తాయి మిషన్స్. కృష్ణ గారు చెప్పినట్టు ఆల్టర్నేట్ సిస్టమ్ డెవలప్ అయింది, 100% ఆల్టర్నేట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. మనకున్న పెద్ద ఇండస్ట్రీ వాళ్ళందరూ వాళ్ళు అలా వదిలేరు. డెఫినెట్లీ దే విల్ డెవలప్ దెన్ అనదర్ సిస్టమ్ అండ్ దే విల్ ఎన్ష్యూర్ దట్ హౌ టు యూజ్ ఇట్ అనేది. అండ్ ఇన్ ద మెయిన్ టైమ్ మేబీ వెరీ సూన్ మనకి పాలసీలు, కంప్లైన్స్లు, రెగ్యులేషన్స్ కూడా వచ్చేస్తాయి. కంపెనీస్ ఇంటర్నల్ గా వాళ్ళు పాలసీలు పెట్టుకున్నారు. ChatGPT ఆఫీస్ లో నేను అలౌ చేయను, లేకపోతే అదే అలౌ చేయను, డీప్ అలౌ చేయను. అలాగే మీరు డీప్ సిక్ చూసుకున్నారంటే కొన్ని కంట్రీస్ బ్యాన్ చేశారు. అవును. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మేబీ ఇంకొక 1 year లో డెఫినెట్ గా మనము దీని యొక్క ఆల్టర్నేటివ్ పాసిబిలిటీస్ చూస్తాము. అండ్ మైక్రోసాఫ్ట్, గూగుల్, AWS లాంటి కంపెనీలు ఇప్పుడు మనం అనుకుంటున్నాం మనం ఏదో అవుతుంది అని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఇంపాక్టింగ్ టు ద బిజినెస్, రైట్? ఎవరు దాన్ని వదిలేరు, డెఫినెట్ గా ఆల్టర్నేట్ సిస్టమ్ డెవలప్ చేస్తారు. ఐ హోప్ సో విల్ నాట్ హ్యావ్ ఏ వాట్ వీఆర్ అన్నోన్ థింగ్స్. ఏదైతే మనము కళ్ళకి కనిపించే దాని గురించి ఆలోచిస్తున్నామో అది జరగదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఫైనల్గా శ్రీకృష్ణ గారు, అంటే ఒక క్వశ్చన్తో ఎండ్ చేద్దాము. అంటే మీరు రీసెంట్గా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో థింకింగ్ దట్ వార్ ఫీల్డ్లో రోబోట్స్ని పెట్టాలనేటువంటి ఒక ప్రక్రియకు సంబంధించి ఆలోచిస్తున్నాయి. ఇస్ దట్ సేఫ్? అంటే నాట్ జస్ట్ ఇండియా అని కాదు, అసలు మనిషికి అది సేఫేనా? అంటే వాళ్ళ ఉద్దేశం, నాకు అర్థమైన ప్రకారం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం హ్యూమన్ లాస్ వీజా ఎగ్జాక్ట్లీ. అంటే నేను అదే చెప్తున్నా, ఉద్దేశాలు ఎప్పుడు మంచివే ఉంటాయి. ఇన్ని యాప్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా మంచి ఉద్దేశాలతోటే వచ్చాయి. అదర్ సైడ్ మనం చూడలేకపోతున్నామా అనేది నా క్వశ్చన్. అంటే అది యాక్చువల్గా ఏంటంటే హ్యూమన్ కన్నా ఎఫిషియెంట్ గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక డిఫెండ్ చేయాలి, మన బార్డర్ ను డిఫెండ్ చేయాలి, మన ప్రాపర్టీని డిఫెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్ విల్ డూ మోర్ దాన్ 200% as we program, as we build the system. అయితే అది చాలా వరకు ఏంటంటే మనకి అట్లీస్ట్ డిపెండ్ చేయడం వరకు ఉంటుంది. అది ఆ తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అగైన్ మనము దాన్ని ఆలోచించాల్సిన విషయం ఉంటుంది.
అంటే డిపెండ్ చేశాక మళ్ళీ రివర్స్ అయ్యింది అనుకోండి, మనం డిపెండ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ గారు, అదేవిధంగా రాజేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. పాల్గొని అనేక విషయాలు మాకు మా ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా కొత్త వింతలాగానే భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎవరు ఎక్కడి నుంచి మనల్ని వాచ్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవడం తప్ప మరొక మార్గం లేదు. ఇది వాల్టీ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.